బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు గురువారం బిగ్ బాస్లో ఏం జరగబోతుంది అనేదాన్ని చర్చించుకుందాము. ముందుగా నిన్న లాస్ట్కి వచ్చేటప్పటికి రోహిణి అండ్ నిఖిల్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో హౌస్ మేట్స్ యొక్క సహకారంతో ఎవరు చీఫ్ కంటెండర్గా తీసుకోవాలి అనే దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో గౌతమ్ కృష్ణ కొంచెం ఎక్కువగా బిహేవ్ చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పిన తర్వాత సోలోగా ఆడాలి అని చెప్పిన తర్వాత గౌతమ్ కృష్ణ యొక్క బిహేవియర్, ఈవెన్ గ్రూప్ గేమ్ ఆడండి అని చెప్పేసేసి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటూ ఏవేవో స్లోగన్స్ చెప్పుకుంటూ, ఆ స్లోగన్స్ చెప్పడం వీటన్నింటి వల్ల పెద్దగా మార్పు అయితే ఏం ఉండదు. దీనివల్ల ఇంకా అతని యొక్క వాల్యూ తగ్గడమే తప్ప, ఓటింగ్ తగ్గడమే తప్ప పెరగడం అయితే ఉండదు. బట్ వాళ్ళ అన్నయ్య వచ్చి అతని గేమ్ చెడగొట్టాడేమో అనిపిస్తుంది. సరే, అయితే ఈ రోహిణికి నిఖిల్కి మధ్యలో నిఖిల్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. రోహిణిని కంటెండర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఫైనల్ కంటెండర్స్ ఎవరెవరు అంటే రోహిణి, విష్ణు, పృథ్వీ, యష్మి, తేజ. వీళ్ళ ఐదుగురికి మధ్యలో ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్ పేరు వచ్చేటప్పటికి పట్టు వదలని విక్రమార్కుడు. ఇందులో అంటే వైజ్ తెలివి మీద ఆధారపడి ఈ టాస్క్ కొనసాగుతుంది. ఇందులో తేజాకి 50 మార్క్స్ వస్తాయి, అలాగే రోహిణికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుకి 10. ఇలా పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ వైజ్గా చివరికి ఎవరు గెలుస్తారో వాళ్ళు చీఫ్ కంటెండర్ అవుతారు. ఫస్ట్ టాస్క్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఇంకా విశ్వక్ సేన్ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తన మూవీ ప్రమోషన్ కోసం, విశ్వక్ సేన్ యొక్క సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ వచ్చాడు. అలాగే అవినాష్ వచ్చేటప్పటికి నిన్న నా టీషర్ట్ చించుతుంటే బాధగా ఉంది అది ఇది అని చెప్పేసి అన్నాడు కదా. అవినాష్ కోసం అతని పేరుతో ఉన్నటువంటి టీషర్ట్స్ని టీషర్ట్ ఒకదాన్ని మళ్ళీ హౌస్లోకి పంపించడం జరుగుతుంది. అలాగే విష్ణుకి ఫన్నీ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. డాన్స్, సాంగ్ కాకుండా ఏదన్నా ఫన్నీ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈరోజే టెలికాస్ట్ అవుతుంది. ఇంకా నిన్న టాస్క్లో గౌతమ్ సంచాలక్గా ఉంటాడు. ఇవి ఈరోజు జరిగేటటువంటి విశేషాలు మనకి బిగ్ బాస్ హౌస్లో. మీ అభిప్రాయాలని తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా పోతే మొన్న టాప్ 5 పెట్టిన దాన్ని బట్టి ర్యాట్ బ్యాచ్, అదే ఆర్ట్ బ్యాచ్ ఉంది కదా, అవినాష్, రోహిణి, తేజ, వీళ్ళందరికీ బయట ఏం బాగాలేదు, మేమే చాలా బాగున్నామని ఫీల్ అవుతున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి.